48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి. 48 అవర్స్లో ఖచ్చితంగా 48 గంటల్లోపు క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక పత్రికల మీద ఒక్కొక్క దాని మీద 100 కోట్లు చొప్పున పరువు నష్టం దావా వేస్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను చెప్పిన నిజాల్ని వాస్తవాలను వక్రీకరించి రాస్తున్నారు, నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు రాస్తున్నారు. కాబట్టి మీరు తప్పు తెలుసుకుని తప్పయింది క్షమించండి అని చెప్తే, అది కూడా 48 గంటల్లోపు చెప్తే కనుక మిమ్మల్ని క్షమించి వదిలిపెట్టేస్తా. లేదంటే కనుక మీ మీద 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా అని ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. మన వాళ్ళు కాదు, చాలా కోపంతో ఊగిపోయాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఏంటంటే కనుక, ఏదైతే ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయో అవి నా పైన దుష్ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి నేను ఏదైతే మంచి చేశానో మంచిని చెడుగా చూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడనే కాదు, దరిదాపు దరిమిల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే రాస్తున్నాయి. మంచి చేసినా చెడే రాస్తున్నాయి. ఏం చేసినా సరే, ఎవరికి ప్రయోజనం చేకూరినా సరే వాటి విషయంలో, నా విషయంలో మాత్రం తప్పుగానే దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇంకా నేను చూస్తూ ఊరుకుంటే కుదరదు. కాబట్టి 100% నేను కోర్టులో మీ పైన పిటిషన్ వేస్తాను, దావా వేస్తాను, 100 కోట్లకి జరిమానా కింద దావా వేస్తాను అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కోపంగా చెప్పడం జరిగింది. ఈనాడు ఆంధ్రజ్యోతులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం జారీ చేశాడని చెప్పారా? లేదంటే ఒక్కో పత్రికపై 100 కోట్ల పరువు నష్టం దేవేస్తానని చెప్పాడు. సెక్కి ఏదైతే విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలను దాచిపెట్టి, అసలు వాస్తవాలు ఇవి కాదు, వాస్తవాలు ఏంటో నేను చెప్తానని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎలాంటి వాస్తవాలను దాచిపెట్టి ఇంకా లెక్కలో డొక్కలు నేను చెప్పను, కానీ వాస్తవానికి ఏంటంటే తక్కువ రేటుకు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, తక్కువకి ₹2.49. కాబట్టి మిగిలిన రాష్ట్రాలతోటి జార్ఖండ్, తమిళనాడు, ఒడిశా ఇలా చాలా ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ రాష్ట్రాలతో పోల్చుకున్న 12 పైసలు తక్కువకే కొన్నాను నేను. కాబట్టి ఎంత తక్కువ కొన్నాను నన్ను అభినందించాల్సింది పోయి, సాలువ కప్పాల్సింది పోయి, అవార్డులు ఇవ్వాల్సింది పోయి, పైగా దుష్ప్రచారం చేస్తారా? నేను ఇంకా ఏదో రాష్ట్రానికి నేనేదో నాశనం చేసినట్టు, రాష్ట్రానికి నేనేదో లాస్ తీసుకొచ్చినట్టు. కాబట్టి నేను తీసుకొచ్చింది సంపద సృష్టి, 1, 2 కాదు, 1,00,000 కోట్ల చిల్లర సంపదను సృష్టించా, ఆదాయాన్ని సమకూర్చా. కానీ ఈ విద్యుత్ ఒప్పందాల వల్ల. కానీ మీరేం చేశారు కొన్ని లక్షల కోట్లు మీరైతే కనుక ఆవిరి చేస్తున్నారు సంపదని అనేది కనుక తన వే ఆఫ్ స్టైల్లో మన వాళ్ళు కాదు, గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఏదైతే అమెరికాలో వచ్చిన ఆరోపణలో ఎక్కడా కూడా తన పేరు లేదని, అసలు ఎక్కడుందండి నా పేరు చూపించండి అని రిపోర్టర్ని కూడా అడగడం జరిగింది. కాబట్టి అమెరికాలో వచ్చిన ఆరోపణలు అసలు ఎలాంటి తన పేరు లేదని, ఒకవేళ అమెరికా నుంచి వేరే ఏదో కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మేము పెట్టుబడులు పెడతామంటారు. పెట్టుబడులు పెడతామంటే వాళ్ళకి స్థలం ఇస్తాం, రాయితీలు ఇస్తాం, కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించినంత మాత్రాన ఆ కంపెనీకి మనకి ఏదో ఉన్నట్టేనా? లేదు కదా, రాష్ట్ర ప్రయోజనాల మేర వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తాం అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే సఖీతో ఒప్పందాలు చేసుకున్నాం మేము, ఏదైతే ₹2 చిల్లర మేము ఏదైతే చేసామో దాని నిమిత్తం అదే సఖీ తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ వీటితో కూడా ఒప్పందం చేసుకుని సఖీ. కాబట్టి వీళ్ళు కూడా అలాగేనా అనేది కనుక కొన్ని మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత మంచి చేసినా నేను 100% ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద. కాబట్టి ఒక చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నారు, నా మీద లేనిపోని అన్నీ రాస్తున్నారు. వాళ్ళ రాసే వాటిలో వాస్తవాలు లేవు, మొత్తం అబద్ధాలే. కాబట్టి 48 గంటల్లోగా 48 అవర్స్లోగా ఖచ్చితంగా మీరు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక 100 కోట్లు చొప్పున జరిమానా పరువు నష్టం దావా వేస్తాను అని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో వాళ్ళు చెడుగా దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుగా రాస్తున్నారు, అవన్నీ పచ్చపత్రికలు ఇలా మాట్లాడటం జరిగిందే. కానీ కోర్టుకి వెళ్తాను నేను, 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను అనే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఎప్పుడు రాలా, ఎలాంటి మాటలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. ఫస్ట్ టైం, మరి ఎంత వెక్స్ అయిపోయి ఏంటో తెలియదు, కానీ ఫస్ట్ టైం అయినా నేను కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది అని అంటాం. నేను ఇప్పుడే ఉన్నాను, ఒకవేళ ఇంతకు ముందు అని ఉంటే కనుక నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ నేనంటే మాత్రం ఇప్పుడేది. కాబట్టి ఖచ్చితంగా ఈ 48 గంటల్లో సారీ చెప్తారంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్తున్నానుగా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ సారీ చెప్పడం అనేది జరగని పని. కాబట్టి వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో తప్పులు ఏంటనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏది వాస్తవం అనేది విజ్ఞత కలిగిన ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
కాబట్టి ఏదేమైనా సరే 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలన్న మాటకి వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఉండదో పైపెచ్చి ఈరోజు చూస్తే ఇంకా కొంచెం డోస్ పెంచి మరీ రాశారు వాళ్ళు. కాబట్టి 48 గంటలు కంప్లీట్ రేపటితో పూర్తవుద్ది. కాబట్టి ఒకవేళ ఏమన్నా కోర్టుకి వెళ్తారా, నిజంగా పరువు నష్ట దావా అనేది వేస్తారా అనేది మనం వెయిట్ చూడాల్సిందే. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి, బాధ్యతగా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.